హలో. పరీక్షలు రాయబోయే విద్యార్థులకు వాళ్ళ తండ్రిదండ్రులకు కొన్ని చిన్న సూచనలు ఇస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే ఈ సూచనలు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థులందరికీ గుడ్ లక్, శుభాశిస్సులు, శుభాభినందనలు. పరీక్షలకు ముందు ఇప్పటి నుండి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఒక 14 నిమిషాలు ఒక చిన్న వ్యాయామం, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. ఆ ఎక్సర్సైజ్లో 2 నిమిషాల పాటు స్కై వాకింగ్ అంటూ చేయాలి. స్కై వాకింగ్ అంటే తల పైకెత్తి రూఫ్ చూస్తూ మీ ఇంట్లో అడ్డాలు ఏమీ లేకుండా ఉండేటట్టు చూసుకొని కాళ్లకు చేతులకు దెబ్బలు తగలకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఒక్క 2 నిమిషాలు నడిస్తే అది మీకు ఒత్తిడిని తగ్గించి టెన్షన్ పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రెండవ ఎక్సర్సైజ్ ఇంకొక 2 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోవడం అంటే మోకాళ్ళ మీద కూర్చోవడం. ఒక 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల కాలంలో మీలో గొప్ప ఆత్మవిశ్వాసం వెల్లువిరుస్తుంది. ఇది ఈ వజ్రాసనంలో కూర్చొని ముస్లిమ్స్ నమాజ్ కూడా చేస్తారు. ఇక మూడో పాయింట్ ఏంటంటే 10 నిమిషాల పాటు దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోండి. అంటే బాగా గాలి లోపలికి పీల్చుకొని, ఊపిరితిత్తుల్లోకి పీల్చుకొని అదేవిధంగా గాలిని వదిలిపెట్టండి. ఆ గాలి ఊపిరితిత్తుల్లో తీసుకున్నప్పుడు గొప్ప శక్తి మీలోకి ప్రవేశించినట్లు, వదిలిపెట్టినప్పుడు మీలో ఉన్న టెన్షన్, మీలో ఉన్న ఒత్తిడి, భయం వంటి ఆందోళనలన్నీ బయటికి పోయేటట్లు అనుభూతి చెందుతారు. ఈ 3 ఎక్సర్సైజుల వల్ల, ఈ 14 నిమిషాల ఈ 3 ఎక్సర్సైజుల వల్ల మీరు ఉత్సాహం పెరుగుతుంది, పరీక్షలు గొప్పగా రాయగలుగుతారు. రెండోది, ఇంకొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. వాళ్ళ విషయం మనకు సంబంధం లేదు. రెండో విషయం, సినిమాలు, టీవీ, మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, క్రికెట్, ఈ 4టిని వదిలిపెట్టండి. ఈ పరీక్షలు పూర్తయ్యే వరకు వీటి జోలికి పోవద్దు. టీవీల వంటి వాటిట్లోనూ, ఫోన్ల వంటి వాటిట్లోనూ కనిపించే రంగురంగుల బొమ్మలు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. అంచేత వాటిని చూడవద్దు. గ్రేడ్లు, మార్కులు, ర్యాంకుల వంటి వాటి గురించి ఆలోచించవద్దు. ఏవైనా రాని, మనం చేసే పని సక్రమంగా చేద్దాం. తర్వాత పడుకొని చదివితే ఉన్న చదువు పోతుంది, బుర్రలోకి ఏమాత్రం ఎక్కదు. పెన్నులు, పెన్సిళ్ళు, కంపాస్ బాక్సు ఇటువంటివి అవసరమైనవన్నీ ముందు రోజే తయారు చేసి పెట్టుకోండి, సిద్ధంగా పెట్టుకోండి. చివరి నిమిషంలో హడావిడి పడవద్దు, వెతుక్కోవద్దు. ముందు రోజే మీ హాల్ ఎక్కడుందో లేదా మీ పరీక్ష హాల్ ఎక్కడుందో చూసి రండి. మీ పరీక్ష సెంటర్ ఎక్కడుందో చూసి వచ్చేయండి. ఇవి కొన్ని ముందు రోజు ముఖ్యంగా చేయవలసిన కొన్ని పనులు. అదేవిధంగా పరీక్షల రోజున ముఖ్యాంశాలు, ఫార్మ్యులాల వంటి మాత్రమే చూసుకోండి. అనవసరంగా టెక్స్ట్ పుస్తకాలు అవి ముందేసుకొని అనవసరమైన హైరాణ పడద్దు. పరీక్షకు పోయేటప్పుడు ఆటోల్లోనూ, బస్సుల్లోనూ చదవద్దు. అది మిమ్మల్ని అనవసరమైన టెన్షన్కి గురి చేస్తుంది. ఇది చదవలేదే, అది చదివేలేదే అనే అనవసరమైన టెన్షన్కి గురి చేస్తుంది. మిమ్మల్ని మీరు చక్కగా ఊహించుకోండి, గొప్పగా విజువలైజ్ చేసుకోండి. ఏమని? పరీక్ష హాల్లోకి నవ్వుతూ ప్రవేశిస్తున్నట్లు, మీ క్వశ్చన్ పేపర్ మీ చేతికి ఇచ్చినట్లు, ఆ క్వశ్చన్ పేపర్లో మీరు అనుకున్న ప్రశ్నలే వచ్చినట్లు, ఆ ప్రశ్నలకు చక్కగా జవాబులు రాసినట్లు, హ్యాపీగా ఆన్సర్ పేపర్ అక్కడ ఇచ్చేసి నవ్వుతూ ఇంటికి వచ్చేస్తున్నట్లు మీరు ఊహించుకోండి. మీరు ఊహించుకుంటే నిజంగా అదే విధంగానే జరుగుతుంది. అంటే మీరు ఏం చదివారో అవే ప్రశ్నలు మీ దీంట్లోకి వస్తాయి.
అవే ప్రశ్నలు మీ ఆన్సర్ బుక్లోకి, అవే ప్రశ్నలు మీ క్వశ్చన్ పేపర్లో వస్తాయి. కాబట్టి ఈ టెక్నిక్ నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, గొప్పగా పరీక్షలు రాయగలుగుతారు. ఇది పాటించిన వాళ్ళు చాలా గొప్ప స్థాయిలో కూడా ఉన్నారు. ఇక చివరగా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా హాల్లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా హాల్లోకి వెళ్ళండి. నవ్వుతూ ప్రవేశించండి. మీ సీట్లో మీరు కూర్చోండి. దీర్ఘంగా ఒక 3 సార్లు ఊపిరి పీల్చుకోండి. దీర్ఘంగా 3 సార్లు ఊపిరి పీల్చుకుని వదలండి. దానివల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. 10 నిమిషాలు ప్రశ్నాపత్రం చదవండి. క్వశ్చన్ పేపర్ ఒక 10 నిమిషాలు క్షుణ్ణంగా చదవండి. బాగా వచ్చిన ప్రశ్నలకు మాత్రమే ముందు జవాబులు రాయండి. ఏ ప్రశ్నలు అయితే బాగా వస్తాయో, ఏ ప్రశ్నలకైతే జవాబులు బాగా వచ్చు అవే ముందు రాయండి. ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాకపోతే ఎడమ చేయి పిడికిలి బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకొని అని వదిలిపెట్టండి. దెబ్బకు ఆ జవాబు ఎక్కడైతే ఆగిపోయిందో, బుర్రలో ఎక్కడైతే ఆగిపోయిందో ఆ మెంటల్ బ్లాకేజ్ని రిలీవ్ చేస్తుంది. ఆ మెంటల్ బ్లాకేజ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆన్సర్ మీకు తడుతుంది. చక్కగా రాసేయచ్చు. చివరగా పరీక్ష పూర్తయిన తర్వాత వాళ్ళతోటి వీళ్ళతోటి ఏం రాశారు, ఎట్లా రాశారు, ఏ విధంగా రాశారు, అది తప్పు ఇది రైటు అంటూ డిస్కషన్స్ పెట్టకండి. పరీక్ష హాల్లోకి దొరలాగా వెళ్ళండి. పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగలాగా హ్యాపీగా ఇంటికొచ్చి నెక్స్ట్ డే ఏ ఎగ్జామ్ ఉందో అది దానికి కావలసిన విషయాలన్నీ చదువుకోండి. మీరందరూ బాగా చదవగలరు, బాగా పరీక్షలు రాయగలరు, విజయం సాధించగలరు. గుడ్ లక్ మీకు అందరికీ. కొంచెం మార్కులు తక్కువ వచ్చినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఇంజనీర్లే కాదు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. అవి ఒక్కటే గొప్ప ఉద్యోగాలు అంతకన్నా కాదు. ఇంతకంటే గొప్ప ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాక మీ అంతట మీరు పరిశ్రమలు స్థాపించవచ్చు, వ్యాపారాలు చేయవచ్చు, గొప్ప జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. కాబట్టి గుడ్ లక్. అందరికీ చాలా గొప్పగా పరీక్షలు రాయాలని ఆకాంక్షిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నన్ను కూడా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.